వైసీపీ వాళ్ళు హీరో విశ్వక్సేన్ లేటెస్ట్ ఫిలిం 'లైలా' మూవీని బాయ్‌కట్ చేయాలనుకుంటున్నారు. ఏకంగా 25,000 పైగా ట్వీట్స్ వేసి బాయ్‌కట్ లైలా అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌లో అయితే తెగ ట్రెండ్ చేస్తున్నారు. దీంతో 'లైలా' మూవీ ప్రొడ్యూసర్ అండ్ అలాగే హీరో విశ్వక్సేన్ ఒక చిన్న సారీ మీట్ లాంటిదైతే పెట్టి వాళ్ళ తరపున నేను మీకు సారీ చెప్తున్నానైతే చెప్పాడు. దీనిని వైసీపీ వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా మళ్ళీ తిరిగి 1,25,000కు పైగా ట్వీట్స్ వేసి సేమ్ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌లో మళ్ళీ వైరల్ చేస్తున్నారు. ఈ బాయ్‌కట్ ట్రెండ్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రీవియస్‌గా చూసుకుంటే 2023లో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో వచ్చిన 'యానిమల్' మూవీలో అండ్ అలాగే రీసెంట్‌గా చూస్తే 'పుష్ప 2 ది రూల్' మూవీలో ఈ బాయ్‌కట్ ట్రెండ్ అనేది నడిచింది. బట్ కట్ చేస్తే 'యానిమల్' మూవీ టోటల్ రన్‌లో 950 కోట్లకు పైగా గ్రాస్‌ని కలెక్ట్ చేసింది. అండ్ 'పుష్ప 2 ది రూల్' మూవీ కూడా 1900 కోట్లకు పైగా గ్రాస్‌ని అయితే కలెక్ట్ చేసింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బాయ్‌కట్ చేయడానికి రీజన్ ఏదైనా కావచ్చు. బట్ సినిమాలో కంటెంట్ ఉండి సినిమా ఆడియన్స్‌కి బాగా నచ్చితే ఎవ్వరు ఏ సినిమానైనా ఆపలేరు. అసలు వైసీపీ వాళ్ళు ఈ సినిమాను ఎందుకు బాయ్‌కట్ చేయాలనుకుంటున్నారు? అసలు వైసీపీ వాళ్ళకి 'లైలా' మూవీకి సంబంధం ఏంటి? ఇలా చాలా క్వెషన్సే ఉంటాయి. దీని గురించి చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది. వీడియో చూస్తున్న వాళ్ళలో ఈ కాంట్రవర్సీ గురించి ఎవరికైనా తెలియదంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకున్న అన్ని క్వెషన్స్ కి అండ్ అలాగే డౌట్స్ కి ఈ ఒక్క వీడియోలో ఆన్సర్ అయితే దొరుకుతుంది. కాబట్టి ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే ఈ వీడియోను లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. రీసెంట్ గా 'లైలా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది జరిగింది. దీనికి మెగాస్టార్ చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ గా అయితే వచ్చారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు 'లైలా' మూవీని బాయ్‌కట్ చేయడానికి ఈ ఈవెంట్ లో యాక్టర్ పృథ్వీరాజ్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ యాక్టర్ పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ దీనికి మెయిన్ రీజన్. ఈ సినిమాలో గొర్రెలకి సంబంధించి ఏవో సీన్స్ ఉన్నాయి. దీనిని బేస్ చేసుకుని యాక్టర్ పృథ్వీరాజ్ సినిమా స్టార్టింగ్ లో చాలా గొర్రెలు ఉంటాయి. బట్ సినిమా ఎండింగ్ వచ్చేసరికి 11 గొర్రెలు మాత్రమే ఉంటాయని చెప్పారు. గ్యాప్లో షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయరా అన్న, ఈ ఒక 70 ఎండ, ఈ ఒక 80 ఎండ, 150 ఉన్నాయి మేకలు. 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయి ఇంకో సీన్ ఉంది. కరెక్ట్ గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. దాంతో వైసీపీ వాళ్ళు మమ్మల్ని ఉద్దేశించి మమ్మల్ని టార్గెట్ చేసే ఈ కామెంట్స్ చేశారని చెప్పి ఈ 'లైలా' మూవీని బాయ్‌కట్ చేయాలని అయితే చూస్తున్నారు. ట్విట్టర్ లో బాయ్‌కట్ లైలా అనే హ్యాష్‌ట్యాగ్ తో ఏకంగా 25,000కు పైగా ట్వీట్స్ వేసి దీని గురించి ఈ సినిమాను ఎలా అయినా ఆపాలని తెగ వైరల్ చేస్తున్నారు. దీంతో 'లైలా' మూవీ ప్రొడ్యూసర్ అండ్ అలాగే హీరో విశ్వక్సేన్ ఒక చిన్న సారీ మీట్ లాంటిదైతే పెట్టారు. ఈ మీట్ లో హీరో విశ్వక్సేన్ ఇది మా ఈవెంట్ లో జరిగింది, మా స్టేజ్ లో జరిగింది కాబట్టి వాళ్ళ తరపున నేను మీకు సారీ చెప్తున్నా. మా స్టేజ్ మీద జరిగింది, మా ఈవెంట్ లో జరిగింది. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు. సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. బేసిక్ గా ఆ యాక్టర్ కు నాకు ఎటువంటి సంబంధం లేదు. జస్ట్ నా సినిమాలో యాక్ట్ చేశాడు అంతే. ఇన్ఫాక్ట్ ఆ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు కూడా మేము అక్కడ లేం. ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడానికి ప్రొడ్యూసర్ గారు నేను వెళ్ళాం. వచ్చేలోపే ఇదంతా జరిగిపోయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత దీని గురించి అయితే తెలిసింది. 100 మందిలో ఒక్కడు తప్పు చేస్తే మిగతా 99 మందిని శిక్షించడం అనేది కరెక్ట్ కాదు అండ్ దీనిని మేము పాజిటివ్ గా అయితే తీసుకోలేం. ఒక 30-40 కోట్లు పెట్టి మీరు సినిమా తీయండి, నేను బాయ్‌కట్ అని మెసేజ్ చేస్తా. అప్పుడు తెలుస్తుంది సార్ మీకు ఆ పెయిన్ అనేది. మీరు పెట్టి తీయండి సార్, ఓ 30-40 కోట్లు సినిమా, నేను హ్యాష్ ట్యాగ్ పెట్టి బాయ్‌కాట్ అని రాస్తే మీకు ఎంత ప్రమోషన్, ఎంత కమ్మగా ఉంటుందో నేను చూస్తా. ఈ మీటప్ లో హీరో విశ్వక్సేన్ తన సినిమా ఆగిపోకూడదని చెప్పి వీళ్ళందరి తరపున వైసీపీ వాళ్ళందరికీ అపాలజీ అయితే చెప్పాడు. అలాగే 'లైలా' మూవీ ఫస్ట్ డేనే హెచ్డి ప్రింట్ అనేది లీక్ చేస్తామని పర్సనల్ గా విశ్వక్సేన్ కి అయితే మెసేజ్ చేశారంట. దీని గురించి హీరో విశ్వక్సేన్ అండ్ అలాగే ప్రొడ్యూసర్ సారీ మీట్ లో వీళ్ళందరి తరపున వైసీపీ వాళ్ళకి అపాలజీ చెప్పినా సరే వైసీపీ వాళ్ళు అసలు ఏమాత్రం తగ్గకుండా యాక్టర్ పృథ్వీరాజ్ తో ఎలా అయినా సరే అపాలజీ చెప్పించాలని డిమాండ్ చేస్తూ ఫస్ట్ డే 25,000కు పైగా ట్వీట్స్ తో వైరల్ చేస్తే ఇప్పుడు ఏకంగా 1,15,000కు పైగా ట్వీట్స్ వేసి దీనిని మళ్ళీ వైరల్ చేస్తున్నారు. సో ఇప్పుడు ట్విట్టర్ లో బాయ్‌కట్ లైలా అనే హ్యాష్‌ట్యాగ్ అయితే ట్రెండ్ అవుతుంది. సో దీని గురించి మూవీ టీం మళ్ళీ ఏదైనా మీట్ పెడుతుందా లేదా అనేది అయితే చూడాలి. 'లైలా' మూవీ రిలీజ్ ఆగకుండా ఉండాలన్నా అండ్ అలాగే బాయ్‌కట్ అవ్వకుండా ఉండాలన్నా సరే మూవీ టీం కి ఉన్న సింపుల్ సొల్యూషన్ ఏంటంటే యాక్టర్ పృథ్వీరాజ్ గారిని కలిసి దీని గురించి ఒక మీటప్ లో వైసీపీ వాళ్ళందరికీ అపాలజీ చెప్తే ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వచ్చు. మరి ఇప్పటి వరకు దీని గురించి ఉన్న అప్డేట్స్ అయితే ఇవే. ఈ వీడియోలో కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ అసలు బాయ్‌కట్ ఎందుకు చేయాలనుకుంటున్నారు, ఎవరు చేయాలనుకుంటున్నారు అనే విషయాలు డీటెయిల్ గా తెలిసిందని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.